ప్రభుత్వం వెంటనే బల్క్ డ్రగ్ పార్కును నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజయ్యపేట నుండి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. పల్లి ప్రాంతంలో రాజయ్యపేటలో అయితే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు గత 39 రోజులుగా జరుగుతున్నాయి. దానికి సంఘీభాగంగా ఈరోజు పూర్తిగా అయితే సంఘీభావం తెలియజేయడానికి మత్స్యకారులకి అలానే ఇక్కడ ఉన్న స్థానిక గ్రామ ప్రజలకైతే మత్స్యకారులకి వైసీపీ నాయకులు అయితే పూర్తిగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మద్దతు ప్రకటించిన సంఘీభావం తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారీ ఎత్తున శిబిరం వద్దకు అంతా కూడా చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున అయితే వచ్చారు. వాళ్ళు కూడా యువత, ముఖ్యంగా యువతంతా ఇక్కడ పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బుచ్చయ్య రాజయ్యపేటలో ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారో దానికి సంబంధించి ఈ ఏర్పాటును అయితే వద్దని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు బ్రదర్ అసలు వద్దనుకుంటున్నారు? మీరు ఒక ఉపాధి కల్పన అనేది ఎంత ముఖ్యంగా ఉంటుంది, దాన్ని ఎందుకు మీరు వద్దంటున్నారు? ఎందుకంటే ఈ కంపెనీ వల్ల చాలా నష్టాలు అయితే మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు చాలా మంది క్యాన్సర్తో కూడా చనిపోయారు. ఇక్కడ రోడ్లు అవి కూడా వేశారు. మాకు గేదెలు మేపుకోవడానికి, ఆవులు మేపుకోవడానికి కూడా ఏమీ లేకుండా చేశారు. అంతా కంపెనీతో నింపేశారు. అలాగే వేటకి వెళ్దామంటే అక్కడ కూడా చేపలు ఈ డ్రగ్ వల్ల, ఈ డ్రగ్ కంపెనీ వల్లే సగం ఇబ్బంది పడుతున్నాం. చేపల గంట చనిపోతున్నాయి. మాకు చేపలు కూడా పడట్లేదు. అదొక ప్రాబ్లం అయితే మేము ముందు నుంచి ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ బల్క్ డ్రగ్ అంటున్నారు. ఇది కూడా చాలా డ్రగ్స్ కంపెనీ వల్ల మాకు మేము నివసించడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. చాలా మందికి కూడా 1000 దాకా మనుషులకి జనాలు కూడా ఇప్పుడు ఆరోగ్య ప్రాబ్లం గంట వస్తున్నాయి మన ఊర్లో. అందుకే ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఇక్కడ వద్దని చెప్తున్నాం. మేమైతే వీళ్ళు అందరూ అర్థం చేసుకుని ఈ బల్క్ డ్రగ్ కంపెనీని ఆపుతారని మేము కోరుకుంటున్నాం. బుచ్చిరాజపేట నుండి మీరు అంతా వచ్చారు. అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం ఎన్ని రోజులకు చేస్తున్నారు? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గత 39 రోజులుగా ఈ నిరసన అయితే చేస్తున్నారు సార్. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ బల్క్ డ్రగ్ కంపెనీని రద్దు చేయాలి. వేరే కంపెనీ పెట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదు సార్. స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదు. ఈ రసాయనం వల్ల మా చేపలు అవి చచ్చిపోతున్నాయి, మా మత్స్యకారులు కూడా చచ్చిపోతున్నారు. దానివల్ల ఈ కంపెనీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మా ఊరు రావాలన్నా అక్కడ ప్రూఫ్లు చూపించి రావాల్సి వస్తుంది. పోలీసులు అందరూ అడ్డుకుంటున్నారు మమ్మల్ని. మా ఊరు వెళ్ళాలన్నా మేము ఆధార్ కార్డులో ప్రూఫ్లు చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ తీసేసి మాకు బల్క్ రద్దు చేస్తారని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం అదే డిమాండ్ చేస్తున్నాం. అన్న, మీ ఊరు మీరు రావడానికి కూడా ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. అసలు మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. మీరు ఎందుకు ఇన్ని అడ్డంకుల మధ్యలో ఉండాల్సి వస్తుంది? అంటే చాలా ఇక్కడికి రావాలంటే మా ఆధార్ కార్డు మేము చూపించుకొని రావాలంటే ఎంతో బాధపడుతున్నాం. మా ఊర్లోకి మీరు రావాలంటే మా ఆధార్ కార్డు చూపించాలి. మేము వేరే పని మీదకి వెళ్ళాలని ఆధార్ కార్డు చూపించే పంపిస్తున్నారు. మేము దీనివల్ల చాలా నష్టపోతున్నాం. ఈ కంపెనీ వల్ల, ఈ కంపెనీ రావడం వల్ల మా ఉపాధి కోల్పోతున్నాం. అంటే చేపలు చనిపోవడం అని, అవి నీకు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినా మేము పెద్దగా అడగలేదు. మా ఊర్లో ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల మా ఎప్పటి నుంచో మా తల్లిదండ్రులు, మా తాతలు, మా పెద్దలు అందరూ ఎప్పటి నుంచో ఈ చేపల మీదే బతుకుతున్నాం. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల అందరికీ మాకు ఉపాధి లేకుండా అయిపోతుంది. అందువల్ల మేము ఇది వద్దు అనుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. అని చెప్పండి, అసలు ఏమైంది? ఎందుకు ఇంత ధర్నా 39 రోజులు చేస్తున్నా? ఏం జరిగిందంటే సార్, మాకు జేసీ మత్స్యకారులు మండల బస్ స్టాండ్ ఇక్కడ ఏమైందంటే సార్, ఈ బల్క్ కంపెనీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ బల్క్ కంపెనీ మాకు వద్దు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఉప్పాడలోనే పవన్ కళ్యాణ్ సీఎం, మన డిప్యూటీ సీఎం రాష్ట్రానికి ఉప్పాడకైనా ఇక్కడ రాష్ట్రం మొత్తానికి ఉన్నాడా? ఇక్కడ చాలా వ్యతిరేకంగా ఇతరం రాజీపేట నుంచి మొత్తం ఈ మత్స్యకారులు, అదే డిప్యూటీ సీఎం అక్కడనే ఇక్కడ కానీ ఉన్నాడా? ఇక్కడ కానీ ఉన్నట్టుగా ఉందని మాకు న్యాయం చేయాలి. దీనిలోని అక్కడ న్యాయం చేశాడు. అదే మరి ప్రభుత్వం దిగిపోద్దన్నా మరి ఇక్కడ అనిత మేడం గారు వల్ల ఆపిడు, ఒక అనిత మేడం వల్ల ఆసిపోతుంది. ఇక్కడ ఏం లేదు. ఆ డిప్యూటీ సీఎం కాబట్టి, సీఎంతో సంబంధం కాబట్టి ఆయనకి అక్కడ మత్స్యకారులకి న్యాయం జరిగింది. ఇక్కడ జరగాలి. అక్కడే సీఎమ్మా, డిప్యూటీ సీఎమ్మా, ఇక్కడ కానీ సీఎమ్మా, అది మాత్రం చాలా ఖండిస్తున్నాం. దీనిలోనే చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు గట్టి తీసుకోవాలి. మన అనిత మేడం గారు ఏం చేస్తుందో మాత్రం చేతులు ఎత్తేసింది. ఇక్కడ ఉండి మన వాస్తవం బగారు దీన్ని మాత్రం చాలా గట్టి తీసుకోవాలి. అనిత మేడం గారు చేతులు లేదు కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు మాత్రం దీన్ని చాలా ఖండించి తీసుకోవాలి. మత్స్యకారులు లాసిపోయేది ఇక్కడ. అసలు మీ బల్క్ కంపెనీ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు అజిత్ రాజు గారు. అతనితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఈ బల్క్ డ్రగ్ కోసం 39 రోజులుగా నిరసన చేస్తున్నా కూడా కనీసం స్పందించట్లేదు ప్రభుత్వం. ఎలా చూడొచ్చుంటారు? ఈరోజు ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చే వరకు ఒక విధంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రవర్తిస్తుంది వాళ్ళ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఒక నిదర్శనం. వాళ్ళు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా అనేకమైనటువంటి నూతనమైన కంపెనీలు రావడం కూడా జరిగాయి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి వాళ్ళకి అన్ని విధాలుగా దానికి అనుకూలంగా వాళ్ళు ఓకే అంటేనే ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈరోజు ఇంతమంది మత్స్యకారులు ఇవాళ వాళ్ళు ఉపాధిని కూడా వదులుకొని ఇవాళ 39 రోజులకి, ఇవాళ 40వ రోజు అనుకుంటాను, సుమారుగా 39 రోజులుగా రోడ్డు మీద కూర్చొని వాళ్ళ బాధ చెప్తుంటే కనీసం 10-15 రోజుల వరకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితుల్లో మధ్యలో ఎప్పుడో వచ్చి మాట్లాడిన సందర్భం. వాళ్ళు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ఖచ్చితంగా ఇక్కడ మత్స్యకారులు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని పూర్తిగా
వాళ్ళకి వాళ్ళు ఏకీభవించిన తర్వాతే ఈ కంపెనీ తాలూకా అడుగులు ముందుకు వేయాలి తప్ప వాళ్ళని బలవంతంగా వాళ్ళని అణిచివేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండదండగా ఉంటుంది. అవసరమైతే మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం చేస్తాం, గట్టిగా ప్రతిఘటిస్తాం. సార్, ప్రధానంగా వాళ్ళ ఊరికి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారని అయితే ఆరోపిస్తున్నారు. గత పండగ మొన్న దీపావళి రోజు కూడా వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ మతాబిల్లు కాల్చుకోవాలని పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చుంటారు? నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి ఘటన. ఎందుకంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. ఇదేదో మనం ఏదో పాకిస్తాన్లో ఉన్నటువంటి విధంగా తీవ్రవాదులు చూసినటువంటి విధంగా వాళ్ళ స్వగ్రామంలోకి వాళ్ళు వచ్చి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆధార్ కార్డులు అడిగి మీ ఆధార్ కార్డు ఉంటేనే గ్రామంలోకి పంపిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు అటువంటివి ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకొన్ని రోజులు పోతే పాస్పోర్ట్ కూడా కావాలని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా దుర్మార్గం. ఇవాళ ప్రజల్ని పూర్తిగా భయపించి వాళ్ళని ఏదో భయప్రాంతుల్ని చేసి ఇక్కడ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నటువంటి సందర్భం. కానీ ప్రజల తాలూకా ఇవాళ మనం వస్తున్నప్పుడు దారిలో హెట్రో కంపెనీ ఉంది. ఇవాళ కారు అద్దాలు వేసున్నా సరే ఎంత ఘాట్ అయినట్టు స్మెల్ లోపలికి వచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు. అలాంటిది ఇదే ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ని పెట్టడం అంటే ఇవాళ ఎందుకు మీకు అంత మోజుంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో పెట్టుకోండి. అమరావతిలో ఎందుకు పెట్టరు మీరు? అమరావతిలో ఇన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు కదా, అమరావతిలో ఎందుకు పెట్టరు? ఇక్కడ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు కాబట్టి, మత్స్యకారులు కాబట్టి, ఇక్కడ సముద్రంలోకి మీరు వ్యర్థాలన్నీ కూడా వదిలేయవచ్చు కాబట్టి మత్స్యకారులు ఏమి మాట్లాడలేరు అనేటువంటి దీంతో మీరు చేస్తున్న సంఘటన ఖచ్చితంగా దీనికి పార్టీలకు అతీతంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వేరే పార్టీ అంటే పార్టీలకు అతీతంగా ఒక సామాన్య ప్రజలకు కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అండగా నిలబడతాం. ఇక్కడ కార్మికులు, అలానే మత్స్యకారులు, అలానే స్థానిక గ్రామ ప్రజలు కూడాను ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, మా యొక్క ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తూ కనీసం బల్క్ డ్రగ్ పార్క్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయమన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరంతో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, అనకాపల్లి.